హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక స్పెషల్ అనాలిసిస్ వీడియో అండి. బేబక్క ఎలిమినేట్ అవుతా అవుతా అసలు బేబక్క నిఖిల్ మీద పేల్చిన బాంబు ఏంటి? సో వెంకిపెల్లి సుబ్బుచావుకు వచ్చినట్టు నిఖిల్ని అష్టదిగ్బంధనం చేసి వెళ్ళిపోతుందా బేబక్క? నిఖిల్కి ఇంక కష్టాలు స్టార్ట్ అవుతాయా అట్లీస్ట్ కొన్ని రోజులు? అసలు ఎందుకు అసలు నిఖిల్ గేమ్కి వెళ్ళిపోయిన బేబక్కి ఏందిరా నాయన సంబంధం అని మీకేమైనా మైండ్లో ఉంటే కంప్లీట్గా ఈ వీడియో చూస్తే ఆన్సర్స్ దొరుకుతాయి. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతే ఒక లైక్తో స్టార్ట్ చేయండి. మీ లైక్ వచ్చి లైక్ ఇంకంతే, మీ లైకే చాలా ఊపిరి చాలా ఈ వీడియోస్కి. నచ్చుతుంటే మాత్రం వీడియోస్ లైక్ చేయండి. నచ్చని వాళ్ళు ఎలాగో బలవంతంగా లైక్ చేయమని చెప్పే మెంటాలిటీ కాదు, కానీ కొంతమంది మర్చిపోతారు చూస్తా కూడా. సో వీడియోస్ నచ్చుతుంటే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? ఎస్, నిఖిల్కి కష్టాలు ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి? అసలు మొత్తం బేబక్క మాట్లాడిన మాటల వల్ల, బేబక్క ఆర్గ్యుమెంట్ వల్ల ఏం జరగబోతుందంటే, నిఖిల్ని మామూలుగా ఎక్స్పోజ్ చేయలేమ. మామూలుగా అంటే ఎలా అంటే, నిఖిల్కి ఏవైతే బలాలు అనుకుంటున్నామో అవి మొత్తం బలాలు కాదు, అంత బుల్షిట్, అంత ఉత్తత్తే అన్నట్టు చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు నిఖిల్ గురించి మాట్లాడినప్పుడు అందరూ మాట్లాడింది ఏంటి మన వీక్లో? నిఖిల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువ, నిఖిల్లో లీడర్షిప్ స్కిల్స్ ఎక్కువ, నిఖిల్ అందరినీ ఒక తాటిపైకి తెస్తాడు, నిఖిల్ అసలు ఒక సున్నితంగా డీల్ చేస్తాడు ఒక విషయాన్ని. ఇటువంటివన్నీ మొత్తం పటాపంచలు చేసింది. నీకు అసలు మేనేజ్మెంట్స్ లేవు, ఒక లీడర్షిప్ స్కిల్స్ లేవు, నేను వచ్చి నా బాధ చెప్తే నా బాధ తెరచలేనిడు, నువ్వేం మేనేజ్మెంట్ అయ్యా, నువ్వేం లీడర్షిప్ అని దంచి కొట్టు వెళ్ళిపోయింది ఆమె. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈయన 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 ముందున్న సవాల్ ఏంటంటే, అదొక్కటే కాదు. ఇప్పుడు బేబక్ అనే ఆమె నిఖిల్ గ్రూప్లో ఒక మెంబరు. ఏంటి ఆ కిచెన్ టీంలో. సరే, అది చిన్న ఇష్యూలే, అది ఎట్లా సాల్వ్ చేస్తారో చూద్దాము. ఆ నిఖిల్ గ్రూప్లో కిచెన్ టీంలో ఎవరెవరు? నిఖిల్, బేబక్క, మణికంఠే మిగిలింది. సోనియా వెళ్ళిపోయింది కాబట్టి, గెలిచిన టీం తీసుకున్నారు కాబట్టి సోనియాని ఎస్మి క్లాన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి, ఇప్పుడు ఏమ కూడా పోతే ఈయన ప్లస్ మణికంఠే ఉంటారు. ఆ మణికంఠ అంత ప్రో ఏం కాదు కిచెన్లో. ఎంత మాట్లాడుకున్నా, ఎంత చిరాకు పడ్డా బేబక్ ఎంతో కొంత చేస్తుంది కిచెన్లో, ఎంతో కొంత ఎందులో ఎక్కువే చేస్తుంది, కానీ ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండదు, అది నచ్చదు. ఇప్పుడు ఆమె పోయినప్పుడు మొత్తం భారం ఆల్మోస్ట్ లైక్ ఆయన మీద పడ్డట్టే, నిఖిల్ మీద. మణికంఠతో కొంచెం హెల్ప్ తీసుకోవచ్చు. దీనికోసం వీళ్ళు ఏదన్నా ఎక్స్ట్రా మెంబర్స్ని అడిగితే ఎస్మి ఇస్తుందా లేదా? దానివల్ల ఏమైనా గొడవలు అవుతాయి, అలా ఎలా ఇస్తాం? మా మిగిలిన యాక్టివిటీస్ అన్నీ మనకి ఇవ్వలేదా? 11 మన ఐదుగురిమి. అప్పుడు కిచెన్ వాళ్ళిద్దరినీ చేయని, అది అది మాకు సంబంధం లేదని అసలే ఇప్పటికే గుర్రుగా ఉన్నాయి అంతులేని పేరు భలే పెట్టుకున్నారబ్బా వీళ్ళు. ఈ అంతులేని వీరులు ముఠా వచ్చి గొడవకు దిగుతారా యష్మి మీదకి? ఇవన్నీ ఛాలెంజ్. దీన్ని ఎట్లా డీల్ చేస్తాడు అనేది ఒక ఎత్తు అయితే, ఇది చాలా చిన్న మ్యాటర్ అంటున్నా నేను. నెక్స్ట్ ఆయన మేనేజ్మెంట్ స్కిల్స్ మీద, ఆయన లీడర్షిప్ స్కిల్స్ మీద కొట్టడంతో పాటు ఆమె ఏం చేసిపోయింది, వెళ్తా నువ్వు ప్రతిసారి సోనియా మాటే వింటావు అన్నట్టు చెప్పిపోయింది. సో సోనియాని టీంలోకి తీసుకొని రావడానికి నువ్వు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నావు, నేను చెప్పిన విషయాలు మాత్రం ఏమీ కన్సిడర్ చేయటం లేదు అని ఒక ఇదేసి వెళ్ళిపోయింది ఆయన మీద. ఇప్పుడు చాలా క్రిటికల్గా మారింది నిఖిల్ గేమ్. ఎలా అంటే, నిఖిల్ అసలు మొదలుపెట్టిన గేమే ఎవరెవరైతే నాకు శత్రువులుగా, నేను ఆల్రెడీ చెప్పాను ఆ వీడియోలో, నేను మళ్ళీ అదే రీకలెక్ట్ చేసి ఇక్కడ చెప్తున్నా. నాకు ఎవరెవరైతే శత్రువులుగా ఉంటారో, ఎవరెవరి నుంచి గొడవలు వచ్చే ఛాన్స్ ఉంటుందో వాళ్ళందరినీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేశాడు, అంటే ఫ్రెండ్షిప్ అయ్యే విధంగా. ఇప్పుడు ఉన్న బలంగా ఈ బండేసి వెళ్ళిపోవటం, ఇక్కడ విష్ణుప్రియ ఏమో మీ ఫ్రెండ్షిప్ ఇదివరకు కంటే ఇప్పుడు క్లోజ్ అయింది కదని ఏమని, దానికి అడల్టరేటెడ్ అవన్నీ పెద్ద ఇదైపోయి అదొక గొడవ అయింది. ప్లస్ వీళ్ళిద్దరికీ అనుకుంటే సీత కనపడదు కాదు, మొత్తం ఇంజక్షన్ ఇచ్చింది ఆమె. విష్ణుప్రియ పాపం ఏంటంటే, సీత వచ్చి వాళ్ళిద్దరు అలా ఉంటున్నారేంది అని 10 సార్లు అంటే, ఏం అడగలేని మాటలు ఏమితో అడిగిచ్చినట్టు అనమాట. ఏమేమని కూర్చుంది, తర్వాత ఏం అడిగింది, అడిగాక ఏమేమంటుంది సీత, నేను నిన్ను అడగమని లేదు సోనియా, అసలు అట్లా అనుకోలేదు నేను, అదే వచ్చి అడిగింది, అయినా దెర్ ఇస్ నథింగ్ రాంగ్ కదా, ఇట్లా మాట్లాడుతుంది. అంటే ఎంతో కొంత ఏమో కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. అంటే ఈ విషయం అనేది చాలామందికి అనిపించింది. ఒక్క బేబక్క బయటపడినా, విష్ణుప్రియకు బయటపడినా, సీతక్క కనిపించినా హౌస్లో కొంతమందికి సోనియా, నిఖిల్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. నేను వాటికి అసలు వేరే పేర్లే పెట్టదలుచుకోను, ఎందుకంటే అదంతా బిగ్ బాస్ షో అండి. 3 నెలలు లాగొస్తే ఎవరి లైఫ్లో వాళ్ళది, వాళ్ళు ఉన్నంతలో ఒక గ్రూప్ అనుకోండి, ఒక ఫ్రెండ్షిప్ అనుకోండి, అంతే, అంతవరకే మాట్లాడుకోవాలి మనం. సో నిఖిల్, సోనియాకి మంచి ఫ్రెండ్స్ అయ్యారు, ఇదివరకు లేని ఫ్రెండ్షిప్ ఏర్పడింది అనే దాంట్లో భిన్నాభిప్రాయాల కంటే ఏకాభిప్రాయమే ఎక్కువ ఉంది హౌస్లో.
సో వాళ్ళకే గది చూసే జనాలకు కూడా అలానే ఉంది. దానికి ఊతమిచ్చేలాగా నాకు సార్ కూడా నిఖిల్ ఏంటయ్యా నీకోసం బాగానే కొట్టుకుంటున్నారట్టుందిగా అని ఒక డైలాగ్ కూడా యేసేసాడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ని మాటల మధ్య గూడా వాళ్ళేదో అనుకుంటే నాకు సంబంధం లేదు సోనియా. మనిద్దరం ఫ్రెండ్స్ లాగానే ఉందాము అని అటెళ్తే వీళ్ళందరి మాటలు నిజం చేసినట్టయింది. అంటే ఏంటి ప్రతిసారి వచ్చి ఏదైనా టాస్క్ ఇచ్చినా గానీ, ఏదైనా గ్రూప్ గేమ్ ఇచ్చినా గానీ ఏదైనా సపోర్ట్ సోనియాకే అన్నట్టొస్తాయి. సో ఒకవేళ నిఖిల్‌ని పక్కన పెట్టి సోనియా యాంగిల్‌లో ఆలోచిస్తే సోనియా నిన్న ఈ అమ్మాయి అన్న మాటకి హర్ట్ అయింది. అది క్లియర్‌గా తెలుస్తుంది. సోనియా ఏడుపులో అయితే ఫేక్ లేదు నాకెక్కడ. ఆమె నోరు జారింది, ఆ మాటలు నెగెటివ్‌గా మాట్లాడింది. అయి కావచ్చు గానీ, ఆ అమ్మాయి అయితే అసలలా ఆ అమ్మాయి విష్ణుప్రియ ఏ యాంగిల్ అన్నా ఆ అమ్మాయికైతే ఒక ఎమోషన్ వచ్చింది, ఏడ్చింది. ఆ ఏడుపులో అయితే నాకు ఫేక్ కనపడలా. సో నాకెందుకు వచ్చిన బాధరా నాయనా ఇటువంటి దానికొచ్చి ఎవరెవరితోనో ట్యాగ్ చేయించుకొని ఇయన్నెందుకు అన్న థాట్ ప్రాసెస్‌లో ఒకవేళ సోనియా ఉంటే ఎందుకంటే అది ఫీల్ అయిన ఇన్సిడెంట్ కాబట్టి. నెక్స్ట్ నుంచి నిఖిల్ ఏదైనా వచ్చినా బాబు నీకు నమస్కారం రా నాయనా నీ జోన్‌లో నువ్వు ఉండు. నా జోన్‌లో నేనుంటా. ఒక ఇంట్లో ఉన్నాం కాబట్టి ఏదైనా టాస్క్‌లు గ్రూప్‌గా ఇచ్చి ఆడితే ఆడదాం. అంతేగాని ఇయన్నీ వద్దు. నేనేదో బాధలో ఉంటే నువ్వు వచ్చి అడగటము, ఈ ఓదార్పు యాత్రలు ఇయన్నీ వద్దు స్వామి. నా ఆట నన్ను ఆడుకొని అని సోనియా అంటదా? లేకపోతే ఆమె నిజమైన గేమర్ అయ్యుంటే, ఆమె నిజమైన గేమర్‌లాగా ఆడాలనుకుంటే, ఆమె ఏదో అనుకుంటే నేనేంటి? అంత చిన్న మాటకి నేను ఇదైనట్టు వస్తది గదా! ఆమన్న మాటని నేను నిజం చేసినట్టుంటది. ఆమె అనింది కాబట్టి నేను దూరంగా ఎళ్తే, వాళ్ళన్న మాట నేను నిఖిల్‌కి వాల్యూ ఇస్తున్నామేమో అన్న మాట లాగా ఉంటది గదా! నేనెందుకు అలా ఆడాలి? అని సోనియా డిఫరెంట్‌గా ఆలోచిస్తా. ఈ రెండిట్లో సోనియా మైండ్‌సెట్ ఎలా ఆలోచిస్తదనేది ఒక పాయింట్ అయితే. అంటే ఇవన్నీ మల్లగుల్లాలనమాట. ఇదివరకున్నంత ఫ్రీగా ఉండలేరు అని చెప్పడం నా ఉద్దేశం. ఎప్పుడు వెనక ఒక బ్యాగేజ్ అనేది హార్న్ చేస్తా ఉంటది. ఏమాత్రం సపోజ్ ఇప్పుడు ఏదైనా గేమ్‌లో సోనియాకి పాయింట్ ఇచ్చి వేరే వాళ్ళకి ఇవ్వలేదనుకో, బేబక్కి చెప్తా ఎళ్ళిపోయింది, విష్ణుప్రియ అనింది, సీతక్క అనింది, నిఖిల్ అన్నది కరెక్టే రోయ్! నిఖిల్ చేస్తుంది మాత్రం అబ్బో! నిఖిల్ సోనియాకే సైడ్ తీసుకుంటున్నాడు అనేది అది అది ఆటోమేటిక్‌గా వస్తాయి. ఎందుకని దాని మీద పెద్ద ఇష్యూ అయ్యి దాని మీద చర్చ జరిగింది కాబట్టి. ఓకేనా? జనాలేమనుకుంటే నాకేం? నా ఫ్రెండువు నువ్వు. నువ్వు నా ఫ్రెండువి కాబట్టి నేను నీకిస్తున్నా అన్నట్టు బిహేవ్ చేయగలడా? అంటే నిఖిల్ మెంటాలిటీని చూసిన వ్యక్తిగా అంటే ఈ ఈ 1 వీక్ చూసిన పర్సన్‌గా నిఖిల్‌ని అనలైజ్ చేయాల్సొస్తే నిఖిల్ ఏంటంటే ఎప్పుడు జనం కోసమే జనాలు ఇట్లా అనుకుంటారన్నప్పుడు టక్కన మారతాడు. ఇప్పుడేంటి ఓహో! ఇలా ఏసిందా? ఇప్పుడు సోనియాతో నేను క్లోజ్‌గుంటే ఇలా అనుకుంటారా? వద్దొద్దులే అని ఇతను కూడా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. ఇతనికి ఏ ఆలోచనలు లేకపోతే వచ్చినప్పటి నుంచి ఆయనకి తెలుసు. యష్మి, ప్రేరణ, పృథ్వీ వీళ్ళందరూ తెలిసినోళ్ళేగా. వీళ్ళు అట్లీస్ట్ ఓపెన్ అవుతున్నారు. మనకు ఆ ర్యాపో ఉంది. మనందరం ఫ్రెండ్స్ అని. ఇతను యష్మి మీద నిన్న చూసారా? యష్మి గురించి వచ్చి సోనియా దగ్గర, అభయ్ నవీన్ దగ్గర అంటున్నాడు. నాకసలు కొట్టేద్దాం అనిపించింది షోలో. వెజిటబుల్స్ తీసుకొచ్చి బాత్రూమ్‌లో పెట్టేస్తానంటది. ఏంది అసలా అని. ఆ మాట ఆడే చెప్పొచ్చుగా యష్మితోనే. ఏదైతే ఏది గొడవైద్దిగా. అంటే హి ఈస్ ట్రైయింగ్ టు మానిప్యులేట్ అనమాట. అంటే ఆయన గేమ్ ఎలా ఉందంటే సోనియాకి, యష్మికి పడదనుకో. సోనియా ముందు యష్మిని అంటున్నాడు. బేబక్క ముందు బేబక్క ఇది కొట్టేశాడు. బేబక్క అలా పక్కకు పోంగానే ఏమిటో ఈ అక్క ఇలానే మాట్లాడుతుంది అని అంటున్నాడు. ఈవెన్ మణికంఠ కూడా సామాన్యుడు కాదుండోయ్. నిన్న ఇన్సిడెంట్‌లో మణికంఠ కిచెన్ విషయంలో ఏదైనా వచ్చి బ్రేక్‌ఫాస్ట్ కావాలంటే మీరు చేసుకోండి అంటే, ఈ అక్క ఇలానే మాట్లాడుతుంది. నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఈ అక్కని అది ఇది అన్నాడా? మళ్ళా లోపలికెళ్ళాక ఆమె చుట్టూ తిరుగుతా, "అక్క అసలు మీకు చాలా ఓపిక ఎక్కువ అక్క. నాకు అర్థమవుతుంది అక్క మిమ్మల్ని చూస్తున్నా" అంటున్నాడు. ఓరి నాయన ఓరి నాయన అనుకున్నా అనమాట. సో, సరే మణికంఠది పక్కన పెట్టేసేయండి. మణికంఠ మీద వీడియో చేసినప్పుడు మణికంఠ విషయాలు మాట్లాడుకుందాం. కొన్ని పాత్రలు అలా వస్తుంటాయి. అంత ఇంటర్లింక్డ్ కాబట్టి. సో, ఇటువంటి మెంటాలిటీ ఉన్న నిఖిల్ ఇప్పుడు ఆయన హౌస్‌లోకి రావటమే ఎక్కడ నా బ్యాచ్‌తో బాగుంటే, ఎక్కడ నా ఫ్రెండ్స్‌తో బాగుంటే అది గ్రూప్ గేమ్ అంటారేమో అని తెలిసి గ్రూప్ గేమ్ మార్చేశాడు. ఎందుకని? ఫస్ట్ అక్కడ పునాది వేసిందే సోనియా. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని అనంగానే ఎందుకొచ్చిన తలకాయ నొప్పని టక్కన ఆయన మార్చేసి ఈళ్ళతో ఎక్కువ ఉంటానికి ట్రై చేశాడు. ఇప్పుడేమైంది? ఆ బాణం ఈఎంకే తగిలింది. అంటే ఇప్పుడు జనాలు అనుకుంటుందేంటి గ్రూప్‌లో అదే హౌస్‌లో కంటెస్టెంట్సు నిఖిల్ గ్రూప్ గేమ్ ఏమో గానీ నిఖిల్ వచ్చి ముందు సోనియాతో క్లోజ్‌గా ఉంటున్నాడు. సోనియాకి ఏది చెప్తే అది చేస్తున్నాడు అన్నట్టు డిస్కషన్ కదా! సోనియా కూడా అంటది కదా! అలా వాళ్ళని తీసేయి నీ గ్రూప్‌లోకి ఈళ్ళనొద్దు, వాళ్ళనొద్దు అంటది కదా! సో, అదే కదా! బేబక్ కూడా చెప్పింది. నాయనా వద్దు నాయనా నాకు ఆ సోనియాకి వైబ్ అవటం లేదు. నన్ను వేరే గ్రూప్ ఎయండి. మీరే ఉండండి అన్నట్టు చెప్పి ఎళ్ళిపోయిందంటే, ఆమె అట్‌లీస్ట్ 4, 5 సందర్భాల్లో ఫీల్ అయితేనేగా, ఆమెకు అనిపిస్తేనేగా.
ఓకేనా? సో, ఇలా, ఇలా జరుగుతున్న నిఖిల్ ఇప్పుడు ఆయన ఏదైతే స్టార్ట్ చేశాడో, ఇప్పుడు గ్రూప్ గేమ్ ఏమో అనుకుంటారేమోనని వేరే వాళ్ళతో ఏదైతే ఉన్నాడో, ఇప్పుడు వీళ్ళతో కూడా అలానే వస్తుండేసరికి ఇప్పుడేం చేస్తాడనేది క్వెషన్ మార్క్. ఇక్కడ అంటీ ముట్టినట్టుంటాడా? లేకపోతే అందరితో ఈక్వల్‌గా ఉంటాడా? ఏంటి? అనేది బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్. ఈ మూలాల్లో ఈ చేసే ప్రాసెస్‌లో విష్ణుప్రియది కూడా కీ రోల్ ఉండయి. ఈ విష్ణుప్రియకి నిఖిల్ అంటే కొంచెము ఫ్రెండ్‌షిప్ నిఖిల్‌తో ఫ్రెండ్‌షిప్ గాని ఇది కోరుకుంటది. ఇటు కోరుకునేటప్పుడు ఇటు విష్ణుప్రియతో ఉంటే ఒక తలనొప్పి ఆయనకి. అటు సోనియాతో మాట్లాడితే ఒక తలనొప్పి. ఏంటి ఈ ఈ ఈ ఈ ఈ డిఫికల్ట్ సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేస్తాడు? అసలే వీళ్ళిద్దరికి చాలా గొడవైంది. మామూలు గొడవ కాదు. చిన్న చిన్న గొడవలైతే ఓకే. ఓకే విష్ణు సోనియాని వదిలేసేయాలి అని ఆడ చెప్పొద్దు. ఆడ చెప్పొచ్చు. సోనియా దగ్గరికొచ్చి విష్ణుప్రియ అలాంటిదేలే నేను షోలో కూడా చూస్తున్నాను. అమ్మాయి కొంచెం మంచిదే గానీ కొంచెం ఏదో నోటి దురుసెక్కువ ఏం మాట్లాడుద్దో తెలియదు ఏడ చెప్పొచ్చు. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ వచ్చి ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు ఇద్దరు. ఇద్దరు నీకు పర్సనాలిటీస్ నుంచి ఏదేదో మాటల నుంచి చాలా మాటలు ఇసిరేసుకున్నారు. ఎంత బాగా రేపు మాట్లాడుకున్నట్టు కనిపించినా ఉండిపోతాయి. ఏదో ఒక మెమరీలో ఉండిపోతాయి చిప్‌లో. అటువంటప్పుడు ఎవరికి ఈ ఇక్కడ ఎట్లా ఉన్నా ఒక రకంగా దిగ్బంధనం చేసి వెళ్ళిపోయింది. ఓకేనా? ఈ సిట్యుయేషన్‌లో నిఖిల్ గేమ్ ఎలా ఉండబోతుంది అనేది పెద్ద క్వెషన్ మార్క్. అందుకే నిఖిల్ లాంటి గేమ్ ఆడే వాళ్ళకి ప్రాబ్లమ్ ఏందంటే హౌస్‌లో అందరితో మంచిగా ఉండాలి. ఎవ్వరికి ఇబ్బంది కలిగియకూడదు అని ఆలోచిస్తే బిగ్ బాస్ హౌస్‌లో పనికిరాం. అది మంచో చెడో ఒక స్టాండ్ తీసుకోవాలి. అది మంచో చెడో నీకు నచ్చినోళ్ళతో ఉండాలి. నీకు నచ్చినోళ్ళతో ఉండటమంటే నీకు నచ్చనోళ్ళని తిట్టమని కాదు. హలో గైస్, నీకు నచ్చినోళ్ళతో ఉండటమంటే నీకు నచ్చనోళ్ళని తిట్టమని కాదు. నీకు నచ్చినోళ్ళతో ఉండు. నచ్చనోళ్ళు ఆడ్‌గా అనిపించిన విషయాల్ని పాయింట్ ఔట్ చేయాల్సిన విషయాల్ని చెప్పు. నీకు నచ్చిన ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా తేడా ఉందనుకో, వాళ్ళతో కూడా గొడవ వేసుకోవచ్చు ఒక్కోసారి స్ట్రాంగ్‌గా. ఏది వాళ్ళ వాళ్ళ పాయింట్స్ నీతో కలవనప్పుడు. ఇవన్నీ చేయొచ్చు. కానీ దీనికి భిన్నంగా ఆడే నిఖిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయన ఆయన మైండే ఇతన్ని చేస్తే ఇప్పుడు ఈళ్ళేమనుకుంటారు, ఈయన్ని చేస్తే ఈళ్ళేమనుకుంటారు. ఇన్ని పాయింట్స్ మధ్య నేనేదో సున్నితంగా ఆడాలి అనే ఈ పర్సను రానున్న కాలంలో మరీ అగ్రెసివ్‌గా తయారవుతాడా? ఈ పిచ్చి లేచిపోయి ఇదంతా వద్దబ్బా నాకని ఇంకా ఈ డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకుంటా దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇప్పుడు ఏమితో మంచిగుండాలి, ఆమెతో మంచిగుండాలి, వాళ్ళతో మంచిగుండాలి, ఈళ్ళతో మంచిగుండాలి, ఓవరాల్‌గా నా గేమ్ ఆడాలి అంటే కుదరదు. అయ్యే పని కాదు. ఇవాళ కాకపోయినా రేపైనా సరే గ్రూప్స్ ఫామ్ అయిపోతాయి. ఇవాళ కాకపోయినా రేపైనా సరే నువ్వు గ్రూప్ లేకపోయినా గ్రూప్ క్రియేట్ చేస్తాడు బిగ్ బాస్. ఇటువంటివన్నీ. ఈ సిట్యుయేషన్‌లో యష్మి అండ్ ప్రేరణ రియాక్షన్స్ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ నేను మళ్ళా విష్ణు అండ్ సోనియానే కాదు. ఈ యష్మి అండ్ ప్రేరణ కూడా అరే నిఖిల్ మారిపోయారురా. నిఖిల్ ఇలా కాదు కదరా. ఇదివరకు వేరేలా ఉండేవాడు కదరా. ఏందిరా షోకొచ్చాక కంప్లీట్ అవాయిడ్ చేస్తున్నాడు. ఏంటి తేడాగా ఉంటున్నాడు. ఏమైనా గేమ్ కోసమా? ఓ గేమ్‌లోకి ఏమన్నా దిగాడా? ఆయన గేమ్ ఆడితే మనం గేమ్ ఆడదాం. ఇటువంటివి వచ్చే ఛాన్స్ ఉంటది. సో వాళ్ళ మధ్య ఫైట్స్ ఏమన్నా అవుతాయా? బోలెడంత సిట్యుయేషన్ మారి బోలెడన్ని జరిగే అవకాశాలు ఎక్కువ. ఒక రకంగా నిఖిల్ ఇప్పుడున్న పరిస్థితి, ఈ రోజున్న పరిస్థితి కొంచెం దిగ్బంధనంలో ఏసి వెళ్ళిపోయినట్టే బేబక్క. మొత్తం ఎక్స్‌పోజ్ చేసి పద్మవ్యూహం నుంచి ఎంత తెలివిగా ఎలా బయటపడతాడు, అన్ని డాట్స్‌ని కలుపుకొని ఎలా ఆడతాడనేదే క్వెషన్ అనమాట. దాని గురించి నేను కూడా ఐయామ్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ కాదు. ఈ సండే అయిపోగానే ఇంకా స్టార్ట్ అవుద్ది అక్కడ. బేబక్ వెళ్ళంగానే స్టార్టు. కొంతమంది ఏడుస్తారు. అంటే సీత ఏడ్చిందని తెలుస్తుంది. అట్నే విష్ణుప్రియ కొంతమంది ఎమోషనల్ అయ్యారని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం సోనియా అయితే ఏం బాధపడదు బేబక్క పోయినందుకు. ఆ అమ్మాయి అసలే స్ట్రాంగు. అవి అయిపోయాక వీళ్ళు కూర్చొని మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి. అరే వెళ్తా ఏంట్రా నన్నేసిపోయిందామె నిఖిల్. నేనేం తప్పు చేశాను? నేనేమి మంచిగానే ఉన్నాను కదా! అక్క అంటూ రెస్పెక్ట్ ఇచ్చాను. అక్క అంటూ చాలా ఇది చేశాను. అంతెందుకు అరే సోనియా నువ్వే చెప్పు. నువ్వు నాకు క్లోజ్ అయితే నేను నిన్నెలా నామినేట్ చేస్తాను సోనియా? నువ్వు చెప్పు ఒకసారి. అని ఇట్లా మాట్లాడే అవకాశాలు కూడా ఉంది. కానీ ఇవి ఎక్కువ రోజులేందంటే ముందుకెళ్ళలేవు. నువ్వు గేమర్‌గా అది తప్పో, ఒప్పో ముందుకెళ్ళాలంటే ఒక స్టాండ్ అనేది అవసరం బిగ్ బాస్‌లో. ఎప్పుడు 100% పీపుల్ మనల్ని మెచ్చుకోరు బిగ్ బాస్‌లో. ఇదొక్కటి గుర్తుపెట్టుకొని ఆడాలి ఏ ప్లేయర్ అయినా. ఈ 100% పీపుల్‌ని మెప్పించడం అంటే ఎవ్వడి వల్ల కాదు. ఎందుకంటే ఒక్కోడికి ఒక్కో ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కో రకమైన అభిప్రాయాలు ఉండేవాడు ఆ సేమ్ అభిప్రాయాలు గల కంటెస్టెంట్స్‌తో మ్యాచ్ అవుతాయి. ఓకేనా? నీకు నచ్చకపోతే ఆళ్ళకి నచ్చొచ్చు. ఏమో ఆడి యాటిట్యూడ్ ఈడికి నచ్చొచ్చు. అట్లా. అలా ఉన్నప్పుడు ఎలా? ఏంటి? నిఖిల్ గేమ్ ఎలా ముందుకెళ్తది? అందరిని మెప్పియటం అంటే అది కష్టంగా. నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పా మీకు.
ఒక 10 మంది కంటెస్టెంట్ ఉన్నప్పుడు ఈక్వల్ 10% ఫ్యాన్స్ ఉన్నప్పుడు విన్నర్ ఎవడవుతాడు? అందరికి 10 ఉన్నప్పుడు ఈ 11, 12, 13 చేసుకోగలుగుతాడో వాడి ఓట్ పర్సెంటేజ్‌ని ఇక్కడ అభిమానుల పరంగా వాడే విన్నర్ అవుతాడు. అంతేగాని 100% అందరిని సంతోషంగా ఉంచాలంటే వాడు విన్నర్ కాడు. అందరికి పగ అయిపోయి అసలు ఎవడు వేయడు ఓటు. ఓహేయ్! నిన్నేమో ఈ విషయంలో గొడవయింది, మొన్నేమో ఆ విషయంలో గొడవయింది, అబ్బో! ఇతను తేడాగా ఉన్నాడనుకుంటారు. తప్పో, ఒప్పో నీ మనసుకు నచ్చినట్టు స్ట్రెయిట్‌గా ఆడితే నిఖిల్ గేమ్ చాలా ముందుకెళ్తది. ఎందుకంటే ఇతను తెలివైనోడు. ఖచ్చితంగా తెలివైనోడే. మళ్ళా దాంట్లో ఏమి నో డౌట్. కొంచెం స్ట్రాటజీస్ ఉన్నాయి. అన్నీ తెలివైనయి. తనలో వీక్‌నెస్ ఏందంటే నేను అందరితో మంచిగా అనిపియాలి, అందరితో మంచిగుండాలి అనే ప్రాసెస్‌లో పైకలా అనిపించినా 10 మందిని మంచిగుండేటప్పుడు 10 మందిని ఈక్వల్‌గా చూడటం ఇవ్వుడు వల్ల కాదు స్వామి. ఒక్కోసారి ఒకడికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వాల్సొస్తది. ఒక్కోసారి తక్కువ ఛాన్స్ ఇవ్వాల్సొస్తది. అరే! అదేందిరా ఇతను మంచోడే నేను గ్రూప్‌లోకి వస్తే నాకంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడని మళ్ళా అలకలు స్టార్ట్ అవుతాయి. అదే నువ్వు రియాలిటీగా ఉన్నావనుకో, నో మీరు నా దగ్గరున్న ఈ పనికి ఏం కరెక్టు, ఈ పనికి ఏం కరెక్టు. అంతే నేనంతే నువ్వేమన్నా అనుకో అని కరాకండిగా చెప్పిన వాళ్ళకే అట్‌లీస్ట్ వాడి నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. ఓహ్! నిఖిల్ ఇలా కోరుకుంటున్నాడు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఆలోచించుకొని వెళ్దాం మనం నిఖిల్ గ్రూప్‌లోకి అన్నట్టు ఉంటది గానీ, ప్రతి ఒక్కళ్ళని సవరదీయాలంటే అవ్వదు నాయనా బిగ్ బాస్ షో. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.